ఇక్కడ అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించుగా ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటం. ఏమంటున్నాడు కదా, సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషిస్తాడంట. అంటే ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని వాక్యం. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుడు మాట్లాడిన మాట. ఆజ్ఞ అంటే ఏంటి? బైబిల్లో ఉన్న వాక్యం. వాక్యం ఏం చెప్తుంది అంటే, వాక్యము దేని గురించి బోధిస్తుంది? వాక్యము నీతిని గురించి బోధిస్తుంది. వాక్యము దేని గురించి బోధిస్తుంది? వాక్యము సత్యమును గురించి బోధిస్తుంది. వాక్యము దేని గురించి బోధిస్తుంది? వాక్యము పరిశుద్ధత గురించి బోధిస్తుంది. ఇవన్నీ చేయాల్సినటువంటి విశ్వాసులు దేని వల్ల జీవిస్తున్నారు? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే, నీతికి ప్రాధాన్యత ఇస్తున్నారా, లేకపోతే పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తున్నారా, లేకపోతే సత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా, లేకపోతే యథార్థతకు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఈ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే క్రీస్తు నుండి మనకు వస్తాయి. క్రీస్తులో మార్చబడినటువంటి మనము క్రీస్తుని ఏ రీతిగా ఆరాధిస్తున్నామో, ఒక మంచిగా చప్పట్లు కొడుతూ మనం అనుకుంటాం, చప్పట్లు కొడితే చేతులు ఎత్తితే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుంటే దేవుడు ఇంత గొప్పగా బయలుపరచబడతాడు, ఆ ఆరాధన దేవుడికి ప్రీతికరంగా ఉందని అనుకుంటాడు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ అంటే, ఒకడు ఆజ్ఞలు గైకొనడం వలననే దేవుడు సంతోషిస్తాడంట. ఈ రోజు నువ్వు దేవుని ఏ రీతిగా ఆరాధించడానికి దేవుని మందిరానికి వచ్చి ఉంటున్నావు. ఇక్కడ చూస్తే బలులు అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడు. ఆయన చర్చికి పోయిన ఒక 10 మంది స్నానం చేసిన దేవుడు సంతోషిస్తాడు, లేకపోతే ఒక 100 రూపాయలు ఇచ్చిన, లేకపోతే అమ్మాయిగా ఇంకేదో చేసిన అంటే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు దేని బట్టి సంతోషిస్తాడు? ఒక వ్యక్తిని బట్టి, అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి నీతిని బట్టి సంతోషిస్తాడు.